హే వాట్సాప్ గాయ్స్, నెల నెల మీ టీవీని రీఛార్జ్ చేస్తుంటారా? అయితే ఇక నుంచి రీఛార్జ్ చేయాల్సిన అవసరమే లేదు. ఏ కొంపదీసి నువ్వు గానీ రీఛార్జ్ చేస్తావా ఏంట్రా? అందరికి నేను రీఛార్జ్ చేయలేకపోవచ్చు అనుకోండి, అయినప్పటికీ అందరికీ యూజ్ అయ్యే ఒక ట్రిక్ని అయితే తీసుకొచ్చాను. సో అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఓకే, ఇప్పుడు మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత Google search, double tap to search Google. ఓకే, ఇక్కడ సెర్చ్ చేద్దాం. Show alternative filling options. MHD టీవీ వరల్డ్ అని సెర్చ్ చేద్దాం. M M A A D D space T T V V space T MHD TV text box MHD TV world. ఓకే, MHD టీవీ వరల్డ్ అని సెర్చ్ చేసిన తర్వాత keyboard https://mhdtv. ఓకే, ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే వస్తుంది. సో దీనిపై ట్యాప్ చేయాలి. సో ఒకటి గుర్తుంచుకోండి, ఈ ట్రిక్ అనేది మొబైల్లో, ల్యాప్టాప్లో, టీవీలో ప్రతి దానిలో వర్క్ అవుతుంది. సో ఇప్పుడు లింక్ను క్లిక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది, చూడండి. సో ఇక్కడ మనకు వరల్డ్లో ఉన్న ప్రతి ఛానల్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటుంది. జియో సినిమా అంట, టీవీ మలయాళం, డిస్కవరీ, ఈ ఛానల్స్ అన్ని మనకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం తెలుగు ఆడియన్స్ కాబట్టి మనకు తెలుగు ఛానల్స్ కావాలి కదా. సో అందుకోసం సింపుల్గా మీరు పైన టాప్ మిడిల్లో చూడండి, వరల్డ్ లింక్ అని ఉంది కదా. సో ఈ వరల్డ్ లింక్ అన్న తర్వాత 2 సార్లు లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేయండి. ఇది కొంచెం ఇన్యాక్సెసిబుల్గా ఉంది, గమనించండి. సో ఒకసారి స్వైప్ చేస్తున్నాను, సో సౌండ్ వచ్చింది. సో ఇలా మళ్ళీ ఒకసారి స్వైప్ చేశాను, ఒక సౌండ్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీనిపైన డబల్ ట్యాప్ చేయాలి. దీనిపైన డబల్ ట్యాప్ చేస్తే దీని మెన్యూ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు సో లైవ్ టీవీ, మలయాళం లింక్, తెలుగు లింక్. సో తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. సో తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు డిస్కవరీ హెచ్డి తెలుగు హెడింగ్ 3 లింక్. చూడండి ఫ్రెండ్స్, డిస్కవరీ హెచ్డి తెలుగు, డిస్కవరీ కిడ్స్ తెలుగు హెడింగ్ 3 లింక్. డిస్కవరీ కిడ్స్. సో చూద్దాం ఇంకా ఏ ఛానల్స్ ఉన్నాయో చూడండి. స్టార్ మా హెచ్డి హెడింగ్ 3 లింక్, స్టార్ మా హెచ్డి యూకే, జీ న్యూస్ తెలుగు హెడింగ్ 3 లింక్, జీ తెలుగు హెచ్డి హెడింగ్ 3 లింక్. చూడండి ఫ్రెండ్స్, తెలుగులో ప్రతి ఛానల్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఈటీవీ సినిమా హెడింగ్ 3 లింక్, ఈటీవీ సినిమా, ఈటీవీ తెలుగు. సో ఇక్కడ ప్రతి ఛానల్ అయితే మనకు అవైలబుల్ గా ఉంది. సో మీరు ఏదైనా ఛానల్ని ఇక్కడ మీకు కావాల్సిన ఛానల్ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో దానికోసం మళ్ళీ సింపుల్గా టాప్ మిడిల్లో వరల్డ్ లింక్, సో వరల్డ్ అన్నది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి లెఫ్ట్ సైడ్కు స్వైప్ చేయండి. సో సౌండ్ వచ్చింది కదా, దీనిపై ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీరు ఛానల్ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు మా మ్యూజిక్ అని సెర్చ్ చేస్తాను. మా మ్యూజిక్ టెక్స్ట్ బాక్స్. సో ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. సో ఇప్పుడు నేను కింద గోపై ట్యాప్ చేస్తున్నాను. ఇంగ్లీష్, ఇండియా, QWERTY. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రిజల్ట్స్ ఫౌండ్, మా మ్యూజిక్ హెడింగ్ 1 చూడండి. మా మ్యూజిక్ టెక్స్ట్ బాక్స్. సో మా మ్యూజిక్ అని వచ్చింది కదా, మా మ్యూజిక్ లింక్, మా మ్యూజిక్ లింక్. సో మా మ్యూజిక్ లింక్ అని వస్తుంది, దీనిపై ట్యాప్ చేయండి. సో దీనిపై ట్యాప్ చేసి ఇక్కడ మీకు వీడియో సోర్సెస్, మా మ్యూజిక్. సో మళ్ళీ మా మ్యూజిక్ అని వస్తుంది. ఇక్కడ ట్యాప్ చేస్తే మనకు ఈ మా మ్యూజిక్ అనే ఛానల్ అయితే ప్లే అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను ప్లే చేయలేకపోతున్నాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కనుక. సో ఈ విధంగా మీ టీవీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండానే మీకు కావాల్సిన ఛానల్ని సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు అన్నమాట. సో ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, వెళ్ళి పండగ చేసుకోండి. అన్నట్టు మర్చిపోయాను ఫ్రెండ్స్, ఈ యొక్క వెబ్సైట్లో మనకు న్యూస్ ఛానల్స్ అయితే అవైలబుల్గా ఉండట్లేదు. సో మనందరూ తెలుసు కదా, ఒకవేళ న్యూస్ ఛానల్స్ చూడాలనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే లైవ్ అయితే వస్తుంది కదా. సో అక్కడ నుంచి చూసుకోవచ్చు. సో వీడియో నచ్చిందా? లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.